మనం అనుకుంటూ ఉంటాం మన ఇంట్లోనే అన్ని గొడవలు ఉన్నాయి. ఒక అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు, దేనికన్నా పిలిస్తే రారు, ఒకరి మీద ఒకరు నేరాలు చాడీలు అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో ఇంతే. డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో అయితే చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఏది జరిగినా చక్కగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ అదృష్టవంతులని అని అనుకుంటూ ఉంటాం. కానీ చూసారా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళకంటే కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే ఎన్ని గొడవలు చూస్తున్నామో చూసారా. సొంత అన్న చెల్లెళ్ళే ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు. అది రాజకీయాలే కానివ్వండి, ఆస్తులే కానివ్వండి, ఇంక వేరే ఏదైనా సరే ఈ రోజున మైకులు పట్టుకుని మరి రోడ్డెక్కి మాట్లాడుకుని విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు తెలియని విషయాలన్నీ ప్రపంచం మన రాష్ట్రం అంతా కానీ ప్రపంచం అంతా కానీ చూసుకుని వినే పరిస్థితి వచ్చేసింది. తెలియని వాళ్ళకు కూడా తెలిసింది ఇంట్లో ఏం జరిగింది అనేది. అందరూ గుట్టుగా ఉండాలి అని అంటుంటారు. ఏంటండి గుట్టు అనేది? మొత్తం ఇలా చెయ్యి మొత్తం విప్పితే మొత్తం అందరికీ తెలిసింది. ఇంకా మన ఇళ్ళల్లో విషయాలే మన కొంతమందికి మాత్రమే తెలుస్తాయి. కానీ చూసారా, డబ్బున్న వాళ్ళ విషయాలు అయితే మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళో చూస్తూ ఉంటారు. వాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా డబ్బు ఉంటే ఇంకేంటి ఏ సమస్యలు ఉండవు, డబ్బు ఉంటే మన చుట్టూ అందరూ వచ్చేస్తూ ఉంటారు, డబ్బు లేకనే మనల్ని వదిలేశారు అని అనుకుంటాం. కానీ ఉన్నవాడికి ఇంకా 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 ఆశ ఎక్కువండి. ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా ఎదిగిపోవాలి. ఉన్నన్నాళ్ళు ఉన్న కొద్ది రోజులు కొద్ది జీవితాన్ని మనం మంచితనంగా ఉందాము, మన తోడబుట్టిన వాళ్ళతోటి కలిసిమెలిసి ఉందామని అస్సలు అనుకోరు. ఎందుకు కట్టుకున్న చీరల గురించి కూడా విమర్శించుకుంటారు. ఆడవాళ్ళు అనే సంస్కారం లేకుండా కూడా విమర్శించుకుంటున్నారు. చూసారా, మన ఇంట్లో కంటే కూడా చాలా ఘోరంగా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో విషయాలు. ఎవరింట్లోనూ మనమే అనుకుంటూ ఉంటాం, దరిద్రంగా మన కొంపలోనే ఇలా చచ్చారని. కానీ చూసారా, బయట కూడా ప్రపంచంలో ఎలా ఉన్నారో అనేది డబ్బున్న వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అది ఇంకా రాజకీయాలు కానివ్వండి, ఇంక వేరే ఏదైనా సరే మనకు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుని బాధపడుతుంటే అసలు చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఇలా కూడా ఉంటారా అని.